రామ్ నారాయణ రామ్. ఈ రోజుల్లో పరిస్థితులు ప్రతిచోటా క్రమంగా దయనీయంగా మారిపోతున్నాయి. మనుషులకు ఏది మంచి ఏది చెడు అనేది అర్థం కావడం లేదు. మనిషి మతం అతని మనస్సులో హృదయంలో ఉంటుంది. అతడు దాన్ని అనుసరించాలి. భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు అతడు తన మంచంపై కూర్చుని ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానం కూడా ఒక విధమైన పూజే. మీరు స్వయంగా అల్లా యొక్క భక్తులు, మీరు స్వయంగా భగవంతుడు. మీరు మీను తలచుకోండి. మీరే మీకు ప్రశ్నలు వేసుకోండి. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, మరణించిన తర్వాత ఏమి తీసుకెళ్లబోతున్నారు. ధ్యానం చేయండి. ఇది మిమ్మల్ని ప్రకాశవంతం చేస్తుంది, జ్ఞానిని చేస్తుంది, శక్తిని ఇస్తుంది. భూమి ఉంది, గాలి ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఉన్నట్లు భవిష్యత్తులో కూడా ఉంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి విలువ లేదు. కానీ మనిషి తయారు చేసిన ప్రతి దానికి ధర ఉంది. అయితే భగవంతుని ప్రసాదానికి ఎటువంటి ధర లేదు. మనం కనపడని వాటిని లేదు అని అనుకోవడం సరైంది కాదు. ప్రజలు, ముఖ్యంగా పేదవారు తెలివిగా ఉండాలి. ఎంతకాలం వరకు నాయకులు, మంత్రులు పేద ప్రజలను మోసం చేస్తూ ఉంచగలరు? నేను వారిని వదిలి పెట్టను. మోదీ భయపడనవసరం లేదు. ఎందుకంటే నేను మోదీతో ఉన్నాను. ప్రతి మనిషికి నేను చెప్పేది ఏమంటే, మీ వద్ద ఎక్కువ సమయం లేదు. భగవంతుడు మీకు అదనపు సమయం ఇవ్వడు. నేను ఒక పోస్టాఫీసులో పనిచేసే పియూన్. అందరికీ సమాచారాన్ని అందజేస్తాను. నా మాటలను వినకపోతే మీరు తప్పక చింతిస్తారు. ఇది ప్రకృతి నియమం. మీరు వినాలనుకుంటారా లేదా అనేది మీపై ఆధారపడి ఉంది. ఈ రోజుల్లో యువత రామ్ నారాయణ రామ్ అనే పవిత్ర నామంతో అనుసంధానమైతే, ఈ బీజ మంత్రాన్ని జపిస్తే వారి అంతరంగ వివేకం వికసిస్తుంది. ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ఏమంటే, చిన్నప్పటి నుంచే ఈ జ్ఞానాన్ని తమ పిల్లలకు అందించాలి. చిన్న వయస్సులోనే రామ్ నారాయణ రామ్ అనే నామంతో వారిని అనుసంధానించాలి. అప్పుడు సమయానికి వారిలో వివేకం పెరగడం ప్రారంభమవుతుంది. మనం అంతా ఆత్మచింతన చేయాలి. మన హృదయాన్ని వినాలి. మన అంతరంగపు స్వరాన్ని అనుసరించాలి. మనం ఏ పనినైనా చేపట్టినప్పటికీ మన అంతరంగ స్వరం ఎప్పుడూ సరైన మార్గాన్ని సూచిస్తుంది. అందువల్ల ఎప్పుడూ మన అంతరంగ స్వరాన్ని అనుసరించాలి. ఈ రోజుల్లో ప్రతి మనిషి సుఖాన్ని వెతుకుతున్నాడు, శాంతిని కోరుకుంటున్నాడు. దాన్ని పొందేందుకు ఇక్కడ అక్కడ తిరుగుతున్నాడు. కానీ మనం మర్చిపోయిన విషయం ఏమిటంటే, ఆ ఆనందం, ఆ శాంతి మన లోపలే ఉంది. మీరు రామ్ నారాయణ రామ్ అనే నామంతో అనుసంధానమైతే అప్పుడు మీరు నిజమైన సుఖాన్ని అనుభవించగలరు. మనుషులు తయారు చేసిన మతాలు కొందరి స్వార్థం కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. ప్రపంచంలో సుమారు 400 మతాలు ఉన్నాయని చెప్పబడుతోంది. కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతి ఒక్కరూ మతాన్ని గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు మతం ఏది? అసలు మత గ్రంథం ఏది? ప్రతి మతానికి ఒక గ్రంథ పరంపర ఉంది. హిందువులకు భగవద్గీత, రామాయణం ఉన్నాయి. ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్ ఉంది. కానీ ఇక్కడ అనేక సందేహాలు ఉంటాయి. అసలు ఏ మత గ్రంథాన్ని నిజమైనదిగా తీసుకోవాలి? ఈ భూమిపై మనం అంతా మానవులుగా జన్మించాం. కానీ మనుషులే అనేక మతాలను ఏర్పరిచి ఒకరినొకరు వేరుచేశారు. ప్రతి మనిషి మతపు బంధనాల్లో బంధించబడి కేవలం తన స్వార్థాన్ని మాత్రమే చూస్తున్నాడు. కాని మహాగురు బాలక బ్రహ్మచారి గారు చెప్పినదేమంటే, అత్యంత గొప్ప మతం ఆకాశం. దీని నుండే ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది. అత్యంత గొప్ప మత గ్రంథం రామ్ నారాయణ రామ్. ఆ గ్రంథంలోని ప్రతి పేజీ విశ్వంలో విస్తరించిన నక్షత్రాలు, గ్రహాల్లాంటి అనుభూతిని కలిగిస్తుంది. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. వారందరి శరీరాలు రామ్ నారాయణ రామ్ అనే మతగ్రంథంతో తయారయ్యాయి. అందులో పంచభూతాలు భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం సమ్మిళితమై ఉన్నాయి. ఈ రోజుల్లో అత్యంత అవసరమైన విషయం ఏమంటే, మనం రామ్ నారాయణ రామ్ నామంతో అనుసంధానమవ్వాలి. ఎందుకంటే రామ్ నారాయణ రామ్ మాత్రమే మీ జీవిత సమస్యలను పరిష్కరించి సరైన మార్గాన్ని చూపగలదు. ఒక వ్యక్తి రామ్ నారాయణ రామ్ నామాన్ని తలుచుకుంటే జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతాడు. ఇది అతనికి కొత్త శక్తిని ఇస్తుంది, జీవితాన్ని విజయవంతంగా మార్చుతుంది.